హలో గైస్, మళ్ళీ కూడా మార్కెట్స్లో ఫాల్ కనిపిస్తుంది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది టీసీఎస్ షేర్ గురించి అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ బీఎస్సీ కానివ్వండి, హెచ్ఎఫ్సిఎల్ కానివ్వండి, నైక్యా, అపోలో మైక్రో సిస్టమ్స్, ఓలా, అలాగే ప్రీవియస్ వీడియోలో ఇంకొన్ని స్టాక్స్ గురించి అడిగారు. వాటి అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్స్ చూస్తే కనుక ఈరోజు కొంత సైడ్ వేస్లో క్లోజింగ్ ఇచ్చింది. బట్ ట్రెండ్ చూస్తే కనుక కొంత బేరిష్నెస్సే మనకు కనిపించింది అనమాట. సో జిఎస్టీస్ కొంత తగ్గించడంతో సో మనకి హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత ఎస్టర్డే కూడా మార్కెట్ హెవీ సెల్ ఆఫ్ కనిపించింది. మళ్ళీ కూడా ఈరోజు కొంత పైకి వెళ్ళడానికి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. మార్నింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది మనకు కనిపించింది. సో అరౌండ్గా మనకి 24,620, 630 లెవెల్స్ దాకా వచ్చి అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ కొంత రికవరీ కనిపించింది. అందువల్ల కొంత సైడ్ వేస్లో మార్కెట్ క్లోజ్ అయినా బట్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక కొంత బేరిష్నెస్సే కనిపిస్తుంది అనమాట. ఇమీడియట్ నెక్స్ట్ సపోర్ట్ మళ్ళీ కూడా మనకి 24,500 మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఈ లెవెల్ కనుక ఈసారి టెస్ట్ చేసి ఫెయిల్ అయితే కనుక మ్యాక్సిమం మార్కెట్స్ కొంత పడే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే కనుక మార్కెట్స్ 24,500 నుంచి 24,000, 25,000 లెవెల్స్ ఈ రీజన్స్లోనే మనకి ట్రేడ్ అవుతున్నాయి కదా. సో అలాగే మనకి మేజర్ సపోర్ట్స్ కింద 24,700 నుంచి సో 24,750 మనకి మేజర్ సపోర్ట్ రీజన్ కింద మనకి యాక్ట్ చేస్తుందన్నమాట. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మళ్ళీ కూడా సో 24,500 మనకి సో మండే టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ సింపుల్ అనాలిసిస్ అనమాట. అలాగే చాలామంది టీసీఎస్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ మనం చూస్తే కనుక ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 4,500 లెవెల్స్ దగ్గర ఉండే స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్తో ప్రజెంట్ 3,000 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. మంచి టైం. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యండి టీసీఎస్ లాంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంత క్వాంటిటీ ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంత ఫాల్కి రీజన్స్ ఏంటి మనం చూస్తే కనుక సో ఈ పర్టికులర్ టీసీఎస్ షేర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ క్వార్టర్ జూన్ క్వార్టర్ ఏదైతే రిజల్ట్స్ పోస్ట్ చేసినో అంత బాగాలేవు. సో అది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సో ఈ పర్టికులర్ టీసీఎస్ కంపెనీ ఆల్మోస్ట్ 12,000 దాకా కూడా సో ఈ ఇయర్లో మనకి జాబ్స్ లే ఆఫ్ చేస్తాము అంటే తీసేస్తాము ఎంప్లాయీస్ అని చెప్పి కొంత న్యూస్ రావడం అది కూడా. అలాగే ట్రంప్ వల్ల ఏదైతే మనకి అన్సర్టెనిటీ ఉందో సో ఏదైతే మనకి టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అనేది ఐటీ కంపెనీస్ మీద కూడా పడతాయి. సో ఆటోమేటిక్గా సో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇంకా కూడా ఫర్దర్గా కూడా పడవచ్చు అని కూడా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు. సో పడే ఛాన్స్ ఉన్నాయి బట్ స్లోగా అక్యూములేట్ చేసుకోండి. మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. 3,000 కొంత క్వాంటిటీ 2,700 ఆ రీజన్స్ దాకా మ్యాక్సిమం పడే ఛాన్స్ అనమాట. 700 నుంచి 750 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే లాంగ్ టర్మ్కి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. స్లోగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి టీసీఎస్ షేర్ గురించి అనమాట. అలాగే బీఎస్సీలో స్లైట్ రికవరీ కనిపించింది అనమాట. మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్న మల్టిపుల్ వీడియోస్లో హై లెవెల్స్ నుంచి పడుతున్నప్పుడు కూడా వెయిట్ చేయండి. 2,000 నుంచి 2,100 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేస్తాం. అదే రీజన్ నుంచి స్లైట్ రివర్సల్ అనేది మనకు కనిపించింది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక ఈరోజు కూడా 3 to 4% అరౌండ్ ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ ఈ ర్యాలీ కంటిన్యూ అయితే మళ్ళీ కూడా 2,500 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బీఎస్సీ గురించి అనమాట. అలాగే నైకియా స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. మనం ఈ పర్టికులర్ స్టాక్ 180 లెవెల్స్ దగ్గర నుంచి చెప్పుకున్నాం. సో ఈవెన్ 200 బ్రేక్ అయినప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో మల్టిపుల్ టైమ్స్. సో ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. 250 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 250 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి 280 నుంచి 300 లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్గా మనకి 250 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ అయినా చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలామంది సో ప్రతి కామెంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో ఒక 4-5 కామెంట్స్ సో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ గురించి వస్తుంది అనమాట. సో సమ్ పర్సన్స్ అరౌండ్గా మేము 98 రూపీస్ దగ్గర బై చేసామని, కొంతమంది 120, 125 రీజన్లో బై చేసాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది, అసలు హోల్డ్ చేయాలా లేదా అని అడుగుతుంది అనమాట. కంపెనీ వైజ్ డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు. టైం ఇవ్వండి, టైం ఇస్తే కనుక రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ 1 to 2 years టైం పడుతుంది. ఒకవేళ మీరు మోర్ దాన్ 110 రూపీస్ బై చేస్తుంటే కనుక టైం పడుతుంది రికవరీ అవ్వడానికి. సో ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. అంతేకాకుండా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర ఉంది. సో 60 నుంచి 70 రీజన్ చాలా టైమ్స్ మనం డిస్కస్ చేసాం. 60 నుంచి 70 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ రివర్సల్ వస్తే ఈ రీజన్లో రావచ్చు అనమాట. అలాగే కొంతమంది ఈ పర్టికులర్ స్టాక్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక డీసెంట్ రిటర్న్స్ కోసం అయితే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ పడుతుంది, వెయిట్ చేయండి, రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. అలాగే కొంతమంది హై లెవెల్స్లో బై చేసినారు ఈ పర్టికులర్ స్టాక్ని యావరేజ్ చేసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు అనమాట. సో 60 నుంచి 70 రీజన్ ఏదైతే ఉందో సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇక్కడ ఆల్మోస్ట్ సో మోర్ దాన్ 2 years ఈ రీజన్లో మనకి టైం స్పెండ్ చేసింది. సో వెయిట్ ఫర్ ఈ రీజన్లో ఏమైనా రివర్సల్ వస్తే 60 నుంచి 70 రీజన్లో అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే కనుక స్టిల్ బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది అనమాట. అలాగే టాటా కన్జ్యూమర్ గురించి ప్రీవియస్ వీడియోలో సంపాదన అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక సో పడుతుంది. సో హెవీ సెల్ ఆఫ్ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక 1,050 సపోర్ట్ ఉంది. ఒకవేళ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి
ఓలా ఎలక్ట్రిక్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ 40 రూపీస్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనకు పర్టికులర్గా 40-45 ఈ రివర్సల్ వచ్చినప్పుడే డిస్కస్ చేసాం. సో ఏదైతే మేనేజ్మెంట్ బయటకు వచ్చి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. సో అది వల్ల పాజిటివ్ న్యూస్, అలాగే కొంత గవర్నమెంట్ ద్వారా సో ఓలా ఎలక్ట్రిక్ కొంత పాజిటివ్ న్యూస్ ఉంది. అందువల్ల స్టాక్లో హెవీ బులిష్నెస్ కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 40 నుంచి 70 వితిన్ 1 to 2 వీక్స్ టైంలో మనకి సో ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉందో అది కామన్ థింగ్. మార్కెట్స్ కూడా కొంత పడుతున్నాయి కాబట్టి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట. కొంతమంది ఈ పర్టికులర్ స్టాక్ని 100 రూపీస్ దగ్గర బై చేసాం, ఆ లెవెల్స్కి వస్తుందని అడుగుతున్నారు. సో కొంత రీసెంట్ టైమ్స్లో అప్కమింగ్ క్వార్టర్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ వీళ్ళు ఏదైతే స్ట్రాంగ్ కామెంటరీ ఇచ్చారో అలాగే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో సో అది మనకి ఏదైతే ప్రాఫిట్స్ మీద మార్జిన్స్ మీద కొంత ఇంపాక్ట్ ఉంటే కనుక అప్పుడు మనకి సో స్టాక్లో మొమెంటం అనేది ఉండే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా ట్రెండ్ కంటిన్యూ అయ్యి 100 దాకా వెళ్ళొచ్చు గైస్. సో ప్రజెంట్ అయితే కనుక నెక్స్ట్ క్వార్టర్ మనకు కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 1 to 2 క్వార్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ సో ఆ లాస్ మేకింగ్ కంపెనీ కాస్త కొంత ప్రాఫిట్ మేకింగ్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా మనకి 100 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనమాట. ప్రజెంట్ స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ, బట్ కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల స్టాక్లో మంచి మూమెంట్ వచ్చింది. సో రీసెంట్ టైమ్స్లో కూడా ఈ మూమెంటం అనేది మేము కూడా పర్టికులర్గా క్యాచ్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ 50-55 రీజన్స్లో తీసుకొని 70-65-68 రూపీస్ దగ్గర బుక్ కూడా చేసుకున్నమాట. సో ఏదైతే చాలా మంచిగా ప్రాఫిట్స్ కూడా తీసుకున్నాం గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మార్ఫన్ ల్యాబొరేటరీస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో ప్రజెంట్ 50 రీజన్ టెస్ట్ చేస్తున్న లాంగ్ టర్మ్కి అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో స్లోగా అక్యూములేట్ చేసుకుని ఒకవేళ మీరు యాడ్ చేసుకుందామంటే సో ఏదైతే 50 రీజన్ కొంత మంచి రీజన్. అలాగే మనం చూస్తే కనుక 28 నుంచి 30 రీజన్ కూడా కొంత స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఆ రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగి ప్రజెంట్ పడుతుంది, స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ మనం 180 రూపీస్ దగ్గర డిస్కస్ చేస్తాం. మేము ఈ పర్సనల్గా ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 130 ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ ఉందో అక్కడ మేము తీసుకొని సో ఆల్మోస్ట్ మేము 200 లెవెల్స్ దాకా హోల్డ్ చేస్తాం అనమాట. ఆ తర్వాత కూడా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. అలాగే మనం సో షార్ట్ టర్మ్ వీడియోస్లో కూడా 180 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేస్తాం. మొన్న వీడియోలో కూడా 200-210 బ్రేక్ అయినప్పుడు డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ మనకి 270 లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం గైస్. ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్ ఉంది. కొంత డిఏఎస్ అక్యూములేట్ చేసుకున్నామని కొంత న్యూస్ ఉందన్నమాట. అందువల్ల స్టాక్లో మంచి మొమెంటం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కనుక చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. కొంత హై లెవెల్స్లో ఉంది. సో అక్యూములేట్ చేసుకుని ఇక్కడ నుంచి ఫర్దర్గా పడిపోతే లాస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటారు. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే కనుక స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ గైస్. సో ఇది మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అనమాట. అలాగే అవెంటెల్లో కూడా ఈరోజు మంచి బ్రేక్అవుట్ వచ్చిందన్నమాట. సో ప్రీవియస్ అయితే హై లెవెల్స్ 180-185 లెవెల్స్ సో ఆ లెవెల్స్ టెస్ట్ చేసింది అనమాట. ఫర్దర్గా కూడా ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక 200 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ గైస్. సో ఇది మనకి అవెంటెల్ గురించి అనమాట. అలాగే ప్రీవియస్ వీడియోలో ఆర్ఐఆర్ స్టాక్ గురించి అడిగారన్నమాట. సో ఇది అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్ స్టాక్ అనమాట. సో ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక క్యాపిటల్స్ స్ట్రక్ అయిపోతాయి. పెరిగినంత కాలం బాగానే ఉంటుంది, బట్ లోవర్ సర్క్యూట్స్ టెస్ట్ చేసి పడిపోతే కనుక లాసెస్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బెటర్ అవాయిడ్ చేయండి. సమ్ పర్సన్ అడిగారన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇవన్నమాట స్టాక్స్. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో అలాగే షార్ట్ టర్మ్ వీడియో గురించి అడుగుతున్నారు. సండే మనకి షార్ట్ టర్మ్ వీడియో మార్నింగ్ వస్తుంది, కొంచెం చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీక్ ఏవైతే మంచి పాజిటివ్ స్టాక్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.